హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి 2 నిమిషాల్లో చేసుకునే కొబ్బరి లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. ఇలా 1 కప్పు కొబ్బరి ముక్కల్ని మిక్సీలో వేసేసి మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, హై స్పీడ్లో ఇలా బాగా మిక్సీ పట్టుకుంటే పొడి పొడిగా వస్తుందన్నమాట. చూడండి, అస్సలు వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, కొంచెం కూడా వాటర్ వేయకండి. ఇలా రావాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి పొడి ఇందులో వేసుకోవాలన్నమాట. నెయ్యిలో వేగించుకుంటే ఈ కొబ్బరి పొడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. లడ్డూస్ చాలా బాగుంటాయండి. ఇలా పచ్చి కొబ్బరి పొడి వేసిన తర్వాత నెయ్యిలో బాగా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలి. మనకు నెయ్యిలో కొబ్బరి వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, మనకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. అలా వేగించుకోవాలి, మంచి స్మెల్ కూడా వస్తుంది వేగేటప్పుడు. చూడండి, కొబ్బరిని ఇలా వేగనివ్వాలి, మంచిగా రెడ్ కలర్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు నేను తీసుకున్న 1 కప్పు పచ్చి కొబ్బరికి నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. కొంచెం తక్కువ తీసుకున్నా కానీ బాగుంటుంది. ఇలా నేను 1 కప్పు పచ్చి కొబ్బరికి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. బెల్లం వేసిన తర్వాత కలుపుకుంటూ ఉంటే బెల్లం ఆటోమేటిక్గా కరుగుతుందండి ఆ హీట్కి. వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మనకు ఈ పచ్చి కొబ్బరి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి ఇందులో ఎలాంటి యాలకులు కూడా వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే బెల్లం ముద్దలన్నీ కూడా మంచిగా కరిగి ఇలా కొబ్బరి బెల్లం నీట్గా మనకు పాకం లాగా తయారవుతుంది అనమాట. లడ్డూలు చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అసలు వాటర్ వేయాల్సిన అవసరమే లేదు, కొంచెం కూడా వాటర్ వేయొద్దండి. సో ఇలా చేసుకుంటే మనకి ఈ లడ్డూలు ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో వాటర్ వేయకుండా చేయండి. ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి లడ్డూలు చుట్టుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కొబ్బరి లడ్డు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కొబ్బరి అలాగే బెల్లం కాంబినేషన్లో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట. పిల్లలు కూడా చాలా బాగా తింటారు. అంతే, సింపుల్ గా ఈజీగా చేసుకునే 2 నిమిషాల్లో చేసుకునే కొబ్బరి లడ్డు రెడీ. ప్రాసెస్ లో ట్రై చేయండి, చాలా కమ్మగా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.